నాటి వాక్యదానం కొరకు మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. యేసు జనసమూహములతో తన శిష్యులతో ఇట్లా నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండవారు కనుక వారు మీతో చెప్ప వాటినన్నిటిని అనుసరించి కైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదరే గాని చేయరు. చూడండి, పరిసయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడని చెబుతూ ఈ సువార్తలలో ప్రభు పరిసయ్యుల యొక్క భక్తిని, బోధను, క్రియలను ఏవేవి ఖండించారో వాటి గురించి కొంచెం క్లుప్తంగా, కొంచెం లోతుగా ధ్యానించే ప్రయత్నం చేస్తున్నాం. గడిచిన బుధవారం కూడా మనం కొన్ని విషయాలు, ఆదివారం కూడా కొన్ని విషయాలు చూసాం. ఈ రాత్రి 23వ అధ్యాయం ఒకసారి మనం లోతుగా చూస్తే కనుక 23వ అధ్యాయంలో పరిసయ్యుల యొక్క క్రియలను, బోధను ఆయన విపరీతంగా ఖండించారు. 9వ అధ్యాయంలో కొంత, 12వ అధ్యాయంలో కొంత, 15వ అధ్యాయంలో కొంత, 16వ అధ్యాయంలో కొంత, 22లో కొంత, అక్కడక్కడ కొన్ని కనపడితే కానీ 23వ అధ్యాయం మొత్తము కూడా ఈ పరిసయ్యుల యొక్క భక్తిని, క్రియలను, బోధను, వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా మొత్తం ఈ అధ్యాయం అంతా ఉంటుంది. మిగతా సువార్తల్లో ఇంత డెప్త్గా ఒక అధ్యాయాన్ని కేటాయించలేదులే కానీ మరి మత్తయ్య గారు 13లో చూసుకుంటే అచ్చంగా ఉపమానాలకు కేటాయించారు. ఆయన రాసిన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 13 అచ్చంగా ఉపమానాలుగా ఉంటుంది. ఇక వేరే సువార్తలు ఎక్కడ అలా కనపడదు, ఒకే చోట అవి విడివిడిగా ఉంటాయి ఉపమానాలు. ఈయన ఒక చోటే కూరుస్తారు. 23లో మొత్తం కూడా పరిసయ్యుల బోధని, వ్యక్తిత్వాన్ని, క్రియల్ని ఏవేవి ఖండించారో అవి రాశారు. నేను మునుపు చెప్పినట్లుగానే ఒక 5 పాయింట్లు చెప్పి త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ పేరాలో ఆయన పరిసయ్యుల్ని చూపిస్తూ, శాస్త్రం చూపిస్తూ జనసమూహములతో ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు? వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనండి, అయినా వారు క్రియల చొప్పున చేయొద్దు అంటున్నాడు. వాళ్ళు చెప్పేది చేయండి కానీ వాళ్ళు చేసేది చేయొద్దు అంటున్నాడు. ఎందుకయ్యా అంటే వాళ్ళు చెబుతారు, వాళ్ళు చెప్పడానికి ధర్మశాస్త్రములో గల ప్రతి లోతు వాళ్ళకి తెలుసు. వాళ్ళు నేర్చుకుంటారండి. శాస్త్రులు, పరిసయ్యులు ఆ పీఠాలకు వెళ్ళి, ఆ బోధనాశాలకు వెళ్ళి వాళ్ళ అందులో ఉన్న విషయాలన్నీ నేర్చుకుంటారు. సో వాళ్ళ సబ్జెక్టే తెలుసు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామనుకో క్లియర్గా చెప్తారు, డీప్గా చెప్తారు, డెప్త్గా చెప్తారు. వాక్యం విషయమైన లోతైన జ్ఞానం, నా వైపు చూస్తూ వాక్యం ఉన్నది, వాక్యం విషయమైన లోతైన జ్ఞానం వాళ్ళ దగ్గర చాలా ఉంటుంది. ఏమండి, గోల్డెన్ కోర్సులు, ఇప్పుడు బైబిల్ గురించిన కోర్సులు చేయాలే కానీ నోరు తిరగని పేర్లు ఉంటాయి అన్నమాట. BTH అంటారు, లేకపోతే ఇంకేముంటాయి, MTH, BTH, CTH, ఏంటేంటో కోర్సులు చెప్తారు. వాళ్ళ కోర్సులు చేసినప్పుడు ఈ అక్షరం లోపల ఉన్న లోతైన సంఘటనలను, ఆ కాలానికి, ఆ పరిస్థితులకి, ఆ పద్ధతులకి, ఆ విషయాలకు సంబంధించిన లోతైన పరిశీలనలు వాళ్ళు బాగా కలిగి ఉంటారు. బోధించమంటే బాగా బోధిస్తారు, కానీ వారు బోధించట్లో జ్ఞానం కలిగి బోధించగలరులే కానీ క్రియలకు వచ్చేటప్పటికి వాళ్ళు చేయరు. కానీ సమాజం ఎలాంటిదంటే నోటితో చెప్పిన దానికన్నా కూడా మన క్రియల ద్వారానే వారు ఎక్కువ చూసి నేర్చుకుంటారు. వారు వినిన దానికన్నా చూసి చేసేదే ఎక్కువ ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఎంతో బోధ చేస్తున్నా ఆ బోధ చేస్తున్న దానికన్నా కూడా ఆ చేసిన వ్యక్తి, చేస్తున్న వ్యక్తులు, సేవకులు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వారి ప్రభావమే విశ్వాసుల మీద అధికంగా ఎక్కువగా ఉంటుంది. బోధ ఎంత బలంగానే ఉండని, వాళ్ళ దగ్గర ఎంత జ్ఞానమైనా ఉండని అన్నమాట. విధేయత లేకుండా ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత జ్ఞానం బోధించినా దానివల్ల ఉపయోగం లేదు. నేను ఎప్పుడు అంటా కదా, అన్ని పుస్తకాలు మనం ధ్యానం చేసాం, అన్ని కాదు 66 పుస్తకాలు ధ్యానం చేసిన సగమంతా కూర్చుని 66 పుస్తకాల మీద బలమైన పట్టు సంపాదించిన పట్టు ఇక్కడ సంపాదించడం వల్ల ఉపయోగం లేదు. కానీ ఆ బుర్రలో కాదులే కానీ హృదయంలో ఉండి దాన్ని నడిపింపు మనకు లేనప్పుడు ఎంత తెలుసుకున్న ఉపయోగం లేదు. ఒక భక్తుడు ఈ విషయం గురించి మాట్లాడుతూ అంటాడు, జ్ఞానం అనేది తీసుకునే ఆహారం లాంటిదంట. మనం ఆహారం తీసుకుంటాం, జ్ఞానం అనేది తీసుకునే ఆహారం లాంటిది. విధేయత అనేది అరుగుదల లాంటిదంట. ఆహారం తీసుకున్నాక అరగకపోతే అయితే డయేరియా, లూజ్ మోషన్స్,
లేదా వామిటింగ్స్, లేదా గ్యాస్ ట్రబుల్, వాడు ఏదో సఫరింగ్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు వాక్యం లోపలికి వెళ్ళాక అదేమవ్వాలి? డైజెస్ట్ అవ్వాలంటే విధేయత క్రియల్లోకి రావాలి. బోధించినా లేకపోతే దాన్ని విన్నా, చెప్పినా వినినా అది నీ లోపలికి వెళ్ళిన తర్వాత అంట అది డైజెస్ట్ అవడం అంటే నువ్వు దానికి విధేయత చూపించాలి. విధేయత చూపించిన జ్ఞానం ఉపయోగం లేదు. కానీ వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర విషయం ఉంటుంది, వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర వాక్యం ఉంటుంది. వాక్యం ఉంటుంది తప్ప క్రియల్లో ఉండదు. అది ప్రాబ్లం. వీళ్ళు పరిచయం. మీరు గమనిస్తున్నారా? చాలామంది మనం వినే వాక్యం, మనం చూస్తున్న సేవకులు, వారి జీవితం మనకు కనబడదు. వాళ్ళకున్న హుందాతనము, వాళ్ళకున్న వాక్య జ్ఞానం చూసి మనం మెస్మరైజ్ అయిపోతాం. బా, ఈ విషయం మా పాస్టర్ గారికి తెలియదే, ఈ విషయం మా సంఘాల్లో ఎవరికి తెలియదే, నా చుట్టుపక్కల ఉన్న సేవకులకి ఎవరికి లోతు తెలియదే, వీళ్ళకి ఎంత వాక్యం తెలిసే. బా, మనం ఆ వాక్యం వరకే వాళ్ళని వింటున్నప్పుడు మనకు అనిపించింది ఈయన మహాజ్ఞాని, లోతైన అనుభవాలు కలిగిన వ్యక్తి, లేకపోతే లోతైన అభిషేకం కలిగిన వ్యక్తి అని చెప్పి మనం మెస్మరైజ్ అవుతామా లేదా? కానీ వాళ్ళ జీవితం మనకు తెలుసా? తెలిసినప్పుడే పాటించాలి. వాళ్ళ సాక్ష్యం, వాళ్ళ జీవితం, వాళ్ళు ఇప్పుడు నడిపించబడుతున్న ఆ ఆత్మ నడిపింపు తెలిస్తేనే మనం వారిని వెంబడించగలగాలి, లేకపోతే వెంబడించవు. ఏమైతాయానంటే దాని వలన ఏమవుతామయ్యానంటే వారిని పాటించే క్రమంలో వారి ఫలమును కనిపెట్టుకోకపోతే, ఏం చెప్పాడు? గొర్రె చర్మం కప్పుకుని తోడేళ్ళంటి వారు వస్తారు, వాళ్ళు ఎలాంటి వారో మీకు వాళ్ళ ఫలమును చూసినప్పుడే తెలుస్తుంది అన్నాడు. వాళ్ళలో ఉన్న ఫలం ఏంటో తెలియకుండా వారి జ్ఞానం మాత్రం మనం చూసుకుంటా పోతే మనము కూడా వారిని బట్టి మనము పొరపాట్లు పడిపోతూ ఉంటాం. వారిని బట్టి మనం కూడా పాడైపోతూ ఉంటాం. ఆ బోధ మనల్ని కూడా పులియ పెట్టేస్తుంది, పాడు చేసేస్తుంది. రోజున ఎంతో వాక్యం మనలో ఉన్నప్పుడు, ఆ వాక్య ప్రకారంగా జీవించినప్పుడు మనం కూడా పరిశీలనలా మారిపోతాం. ఎందుకు? కొత్తగా ఒక సంఘానికి వచ్చాడనుకో, వాడికి మనం ఎక్కలేని చెప్తాం. ఎందుకు? నువ్వు వినున్నావు. కొత్తగా ఒక సంఘానికి 2-3 వచ్చారనుకోండి, అమ్మా నీకు తెలియదు బాప్తిసం ముందు ఇలా చేయాలి, నీకు తెలియదు బాప్తిసం పొందుకున్నావు కాబట్టి నీకు ఇప్పటి నుంచి ఇట్టా ఉండాలి, ఇదిగో బల్లవుతుంది ఇప్పుడు ఇట్టా ఉండాలి. అవన్నీ ఎవరు చెప్తారు? పాస్టర్ గారు వాళ్ళకి చెప్పరు, విశ్వాసులు చెప్తారు. ఈ విశ్వాసులు ఎక్కడి నుంచి చెప్తారు? వాడు ఎన్నయన్నీ చెప్తాడు. వీడు చెబుతున్నప్పుడు, వాడు చూస్తున్నప్పుడు, వాడు నువ్వు చెప్పేది నీ జీవితంలో లేకపోతే వాడు ఎప్పుడు నిన్నేం చేస్తాడు? మొదట నీకు విలువ ఇచ్చిన తర్వాత వాడిని లెక్క పెట్టడు. వాడు ఇంక వాక్యాన్ని లెక్క పెట్టడు, వాడికి దేవుని లెక్క పెట్టడు. నీ వల్ల వాడు పాడైపోతాడు. నువ్వు ఎంత జ్ఞానం ఇక్కడ కలిగి ఉన్నావు అన్న దానికన్నా ఎంత దానికి విధేయత చూపించడం అనేది నీకు గొప్ప. హల్లెలూయా. సో పరిసయ్యుల గురించి అన్నాడు, వాళ్ళు పీఠముల మీద కూర్చునే భాగ్యం వాళ్ళకుంది, వాళ్ళకు బోధన చేసే భాగ్యం సామర్థ్యం వాళ్ళకుంది. వారు చెప్పింది చేయండి, కానీ వారు చేసేది చేయకండి. వారు చెప్పింది చేయండి, వాళ్ళకి సామర్థ్యం ఉంది, నేర్చుకున్నారు, పొందుకున్నారు, చెబుతారు. వాళ్ళు చెప్పింది చేయండి తప్ప వాళ్ళను ఫాలో అవ్వద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మనం ఫాలో అవ్వాల్సింది కేవలం ఏసైనానండి. ఏ సేవకుడిని, ఏ మేనరిజాన్ని, ఏ పద్ధతులని మనం ఫాలో అయినా బురుడి కొడతాం. ఒక మనిషిని మాదిరిగా, ఒక సేవకుడిని మాదిరిగా పెట్టుకోవాలంటే లోకంలో సంపూర్ణ పరిపూర్ణ మానవులుగా జీవించిన యేసయ్యను తప్ప మరి ఎవరిని మాదిరిగా పెట్టుకున్నా మన భక్తి బోల్తా పడిపోద్ది. హల్లెలూయా. వాక్యాన్నే పాటించాలి తప్ప వాక్యం బోధించిన సేవకుడిని పాటించొద్దు. ఎప్పుడోసారి సేవకుడు కూడా తప్పు చేస్తాడు, ఎప్పుడో ఒకసారి సేవకుడు కూడా బురుడి కొడతాడు. నా సేవకుడే కరెక్ట్ అని గుడ్డిగా ఫాలో అయిపోయావు, నువ్వు దొరకకపోతావు. అదే కదా, అబ్రహాం అబద్ధం చెప్పలేదా? అబ్రహాం చెప్పిన అబద్ధానికి ఐగుప్తును ఆశ్రయించినందుకు అందరూ తిప్పలు పడలేదా? మళ్ళీ అబీమెలెకు దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పినప్పుడు అందరూ అక్కడ ఇబ్బంది పడలేదా? కరువులోకి వెళ్ళలేదా? నేనేమంటున్నాను, ఆ నాయకుడిని ఫాలో అయితే మిగతా వాళ్ళందరూ సఫర్ అవ్వాల్సిందే కదా. దావీదు ఏం చేశాడు? ఫిలిస్తీ దేశంలో ఉండి యూదుల మీద యుద్ధానికి వెళ్ళాడు, తన దేశం మీద యుద్ధానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేలోపు అమాలేకులు వచ్చి మొత్తం దూసిపోయారు. వాళ్ళందరూ నిన్ను ఫాలో అయ్యి మాకేం దక్కిందని రాళ్ళు తీశారు. తెలియదా? సో బోధనే తప్ప వారి జీవితాలను పాటించడానికి ఎవరివి కూడా ఈ రోజున ఆమోదయోగ్యంగా లేవు. వాళ్ళే పరిచయలు చెప్తారు కానీ వాళ్ళంట చేయరు. ఇదురుడికి చెప్తారు నీతులు వాళ్ళు చేయరు. అలాంటి వాళ్ళందరూ పరిచయలే. చూడండి ఇంకేం చెప్తున్నాడు, ఇది ఒక పాయింట్. ఇంకోటి చూడండి, 4వ వచనం చదవండి. మోయ సఖ్యము గాని భారమైన బరువులు కట్టి
మనుషుల భుజముల మీద వారు పెట్టుదరే గాని మనుషుల భుజాల మీద వారు పెట్టుదరే గాని తమ వేలితోనైనా వాటిని కదిలింపనల్ల. తమ వేలితోనైనా కాదు కదా. ఇలా ఎలాంటి వాళ్ళు తెలుసా పరిచయాలు? దేవుడు చెప్పడం, వీళ్ళే కొన్ని నియమాలు చెప్తారు, అవి దేవుని ఆజ్ఞలాగా చెప్తారు, కఠినమైనవి చెప్తారు, చేయకపోతే చస్తావని చెప్తారు. వాడు చచ్చిపోతున్నా వాడికి ఏం సాయం కూడా చేయరు. మణిమ్మ నువ్వు నా వైపు చూసి వినాలని వాడు చెప్పా. మోయసక్యం అంటే మోయలేరు, ప్రజలు చేయలేనంత భక్తి వాళ్ళ మీద పడతారండి. దేవుడు చెప్పాడు, దేవుడు ఏం చెప్పడు. మీకు కూడా చెప్పనా, మనమేం పాత నిబంధన కాలంలో లేము. ఈరోజు ప్రభు మన అందరితో మాట్లాడతాడు. వినగలిగిన సామర్థ్యం నీకు ఉండాలి. అందరితో మాట్లాడతాడు. 1-2 సార్లు పరీక్షించుకోవాలి, దేవుడు స్వరమైన దేవుడు నడిపింప కాదా అని చెప్పాను. రోజు నేనైపోయింది అని అంటే వాళ్ళు ప్రార్థన చేయక, వాళ్ళు వాక్యం చదవక, వాళ్ళు దేవుని స్వరం వినని పరిస్థితుల్లో సేవకుడు ఎంతసేపు నాతోనే దేవుడు మాట్లాడాడని చెప్తే అదే చలమని అయిపోతుంది. సేవకుడు దేవుడు మాట్లాడతాడు కరెక్టే కాదన్నాం, కానీ సంఘంలో పెట్టిన ప్రతి ఆజ్ఞ దేవుడు చెప్తేనేనా అది ఆ సంఘానికి చెల్లుబాటు అయిద్దా? అన్ని సంఘాలకు అదే చెల్లుబాటు అయిద్దా? కానీ ఈ రోజున ఏమవుతుంది? ఆ రోజున 1700 సంవత్సరం, 1800 సంవత్సరం, 1900 సంవత్సరంలో అప్పటి పరిస్థితులను బట్టి అప్పటి సేవకుడు ఏదో నియమం పెట్టాడండి. అప్పటి వయసుకి, అప్పటి బలానికి, అప్పటి సామర్థ్యానికి వాళ్ళు చేస్తారు. మోషే 40 రోజులు ఉంటే ఎలా ఉన్నాడు? కొండపైకి ఎక్కి నీళ్లు ఆహారం లేదు, అన్నపానీయాలు లేవు, నిద్ర కూడా లేదు. ఇప్పుడు అదే ఉపవాసం చేయగలవా? కాలం మారిందండి, సామర్థ్యాలు మారినాయండి. సో ఈ పరిశీలు ఏం చేస్తారంటే అలాంటి మోయసఖ్యము కాని బరువులు పెట్టేసేసి మనుషుల మీద కనికరం లేకుండా వాళ్ళ బలవంత భక్తి చేపిస్తూ ఉంటారు. మీకు అర్థమైందా? బలవంత భక్తి చేపిస్తూ ఉంటారు. నేను విజయవాడ సేవ మొదలుపెట్టినాక ఉపవాసాలు ఫస్ట్లో బల్లకు ముందు 3 రోజులు పెట్టాడని 3 రోజులు పెట్టేవాడిని. 3 రోజులు పెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్లేస్ని బట్టే నైట్ ఆన్లైన్ ప్రేయర్ కూడా పెట్టేవాడిని. నైట్ ఆన్లైన్ ప్రేయర్ పెడుతున్నప్పుడు ఆ దేవుడి నియమమా ఆన్లైన్ ప్రేయర్ చేయడం దేవుడి నియమమా? మన ఏర్పాట? చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. వాక్యంలో దీవరాత్రులు మొరపెట్టమనం తప్ప దీవరాత్రులు సంగమా మొరపెట్టని ఎక్కడా లేదు. నీ ఇంటికాడ కూడా దీవరాత్రులు మొరపెట్టచ్చు. సో ఇప్పుడు ఇక్కడున్న ఫ్లెక్సిబిలిటీ అక్కడ అవ్వట్లేదండి. ఒకళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పడుండి రాత్రుల పూట పొద్దున్నే లెగిసి వెళ్ళడానికి మందిరానికి ఉన్నంత ఆ ఫ్లెక్సిబిలిటీ అక్కడ రావట్లేదండి. ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏదేమైనా నేను ఇక్కడ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చేయాల్సిందే అని చెప్పి మొండిగా పెట్టి నువ్వు రాత్రిపూట లేకపోతే ఉపాసన రాకపోతే బల్లె ఉన్నానంటే దేవుడు నన్ను ఒప్పుకుంటాడా? ఇక్కడి పరిచయాల బోధ ఎలాగుంటుందంటే నువ్వు చేయాల్సిందే, లేకపోతే నేను చేయమంటాను. నిన్న ఆ పాస్టర్ గారి నియమం ఏంటంటే ఉపవాసానికి ముందు 2 రోజులు, బల్లకు ముందు 2 రోజులు ఉపవాసం పెడతారంట. 2 రోజులు కనిపించాలి. 2 రోజులు కనిపించకపోయినా తెల్ల బట్టలు వేసి రాకపోయినా బల్ల ఇవ్వడంట. నాకు డబ్బులు లేవండి, వీళ్ళెవరు ఇచ్చిన బట్టలు వేసుకుని ఇవ్వండి. నేను తెల్ల బట్టలు వేసురమ్మంటే ఆడేం చేసిరాను వేసి అట్లా చెప్పాడా? మోయ సఖ్యము కానీ అంటే వాళ్ళు చెయ్యలేని పెడతారు. వాళ్ళు చేయలేకపోతున్నారని చూసినా మేమేదో వీళ్ళ క్రమంలో పెట్టామని చెప్పని వీళ్ళు మురిసిపోతారు తప్ప వాళ్ళు మొయ్యలేని భారం పోతున్నారని వీళ్ళకి జాలి కొట్టదు. అది మాట మీకు అర్థమైందా? ఉపవాసం ఉన్నప్పుడు కిందే పడుకోమంటే నాకు నడుము పట్టేసిందండి. ఇప్పుడు నేను మంచం మీద పడుకున్న 38వ రోజు, ఈ 37 రోజుల వ్రతం పోయినట్టేనా? గుడ్డిగా వెళ్తే గుడ్డిగానే ఉంటుంది, కళ్ళు తెరిచి చూస్తే కళ్ళు తెరిచి చూసినట్టు ఉంటుంది. గుడ్డిగా వెళ్తే గుడ్డిగా వెళ్ళినట్టే ఉంటుంది. 38వ రోజు ఏ బైక్ మీద నొప్పి పెట్టేసింది నాకు. కింద పడుకోవద్దన్న డాక్టరు. ఇప్పుడు భక్తి అంటే ఏం చెప్తారు చెప్పనా? డాక్టర్ పడుకోవద్దని చెప్పినా కానీ నేను మిగతా 3 రోజులు కిందే పడుకున్నాను, ఏ పూస తేడా వచ్చేది అస్సాం. వీళ్ళు గొప్పగా మాట్లాడతారు. భక్తి అంటే ప్రాణం పెట్టేసేంత గొప్పగా మాట్లాడతారు. ప్రాణం పెట్టాల్సింది ఎక్కడ? నీ విశ్వాసాన్ని పరీక్షించబడిన చోట ప్రాణం పెట్టాలి. ఈ నియమాల కోసం ప్రాణమే పెట్టక్కర్లా.
వాడు వచ్చి నీ పేక కత్తి పెట్టాడు అనుకో, అప్పుడు చెప్పు నేను క్రైస్తవుంటారు చంపుతావా అని. అక్కడ చెప్పాలి కదా. వాళ్ళు ఏమన్నారు? దీన్ని మొక్క అన్నారు. నెబుకద్నెజర్ మొక్క అన్నాడు. అక్కడ ఏం చెప్పారు? అగ్నిగుండంలో పడేస్తావా? పడే, మా దేవుడు కాపాడతాడు. కాపాడకపోయినా కాలు సత్తం తప్ప, నా దేవుని తప్ప నేను మొక్కం. ఇందులో భక్తి అండి. నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి డాక్టరు 3 రోజులాగా వచ్చి ఈ బెడ్లో పడుకుంటా అంటే, నియమమా ఆజ్ఞ? మోయ సఖ్యం కాని నియమాలు పద్ధతులు మనుషుల మీద మోపుతున్నారండి. ఈ రోజున మోపుతున్నారు. సంఘంలో కూటం జరుగుతుంది. ఈ మాసం మనము బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. కుటుంబానికి 5,000 పట్టు రావాల్సిందే. ఎవరు ఖర్చు పెడతారమ్మా? మీరు దేవుడికి కదా. ఎవరు ఖర్చు పెడుతున్నారు దేవుడికి కదా అని అంటే, దేవుడు నన్ను కూటం పెట్టమన్నప్పుడు దేవుడు నాతో కూటం పెట్టించాలి. సేవకుడిగా దేవుడు నాకు చెప్పాడు అనుకో, కూటం పెట్టరా అని, డబ్బులు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. నాకు చెప్పినోడు డబ్బులు ఇవ్వాలి. మీరు విజయవాడ వెళ్తున్నారు కదా, ఒక బైబిల్ కొనుక్కురమ్మన్నా, కొనుక్కొత్త, డబ్బులు ఎవరు ఇవ్వాలి? నీ పని కదా. ఇప్పుడు సభ దేవుడి పనా? దేవుడే చెప్పాడా? మరి ఆయన పని అయితే డబ్బులు ఎవరు ఇవ్వాలి? మరి నిన్ను సతాయితే మోయ సఖ్యం కానీ బరువు అది మోయ సఖ్యం కానీ బరువు అది. స్తోత్రం చెప్పండి. అదేమంటే ఇత్తే ఆశీర్వాదమే, ఏం తప్పుంది ఇందులో అయిపోయాయి. అలాంటోడు నీలాంటోడు వెళ్ళి ఎందుకండి పాప వాళ్ళకి ఆ భారం అవుతున్నారంటే, దేవుడికి అది ఇచ్చేది ఆశీర్వాదమే. ఎవరు చెప్పారు దేవుడికి అదని చెప్పి? వాళ్ళలో విధేయత లేకుండా, సంవత్సరం అంతా భక్తి చేయకుండా, ఏమంటే వాళ్ళ క్రియల్ని అడాపడా ఉండి, నువ్వు చెప్పేవాడు కానికిత్తే మాత్రం ఆశీర్వాదం ఎంత? దేవుడు అని పిచ్చోడా? నా రికమెండేషన్ దేవుడి దగ్గర పని చేద్దా? అయ్యా సురేష్ అన్న జ్ఞాపకం చేసుకో ప్రభువా, పాపం ఈ మధ్య పని చేయలేకపోతున్నానంట, ఖచ్చితం పెంచాయంటే దేవుడు పెంచుతాడా? అదిగో ప్రభు 5,000 కానికి చదువుకోవడానికి ఇస్తే నేను అడిగానా? నేను ఇమ్మన్నానా? ఇక్కడ ప్రభు ప్రమేయం లేకుండానే పనులు అవుతున్నాయి. అది నా బాధ. ఇక్కడ ప్రభు ఆమోదం లేదు. ఇప్పుడు నేను రేపు పొద్దున ఏదో చేద్దాం అన్నాను, మీరు డబ్బులు ఇవ్వలేదు, ఏమైనా అయిద్దా? అవ్వదు. అయిద్దని చెప్తారు. అది మోయ సఖ్యం కాకుండా చేస్తారు. వాళ్ళు మోయలేరు కానీ మోయాల్సిందే. మాకు పల్లెటూరు కదా, చెరుకు వచ్చింది. నవంబర్ డిసెంబర్ నుంచి కేసీపీకి చెరుకులు ఇడ్లు బండ్ల మీద మోసుకెళ్తారు. మీరు అందరూ తెలిసే ఉంటుందేమో, మాకు ఎక్కువ ఉంటుంది మా ఏరియాలో. ఆ రవేష్ కాలం వంతెన రాగానే పాప మా ఇడ్లు ఎక్కేటప్పుడు బొరువు వెనకమాలకైతే ఎల్లాడిపోతాయండి. ఆ బొరువు వెనక్కు అయితే ఒక్కొక్కసారి లెగిసిపోతూ ఉంటాయి అనమాట. ఆటలు వెళ్ళేటప్పుడు అలాంటి సీన్ ఏమన్నా చూసినా ఒక్కొక్కసారి కాలు జారిపోద్ది, అటు మీద జాలి పుట్టిద్దండి. అయ్యో ఆ ఇడ్డలు అయిపోతుందని జాలి పుట్టిద్దండి. కానీ రోజున ఆ కింద ఉన్న మనుషుల మీద మాత్రం జాలి రాదు. ఆ పెట్టిన పద్ధతులు మొయ్యలేకపోతున్నారు, ఆ పెట్టిన పద్ధతులు చేయలేకపోతున్నారు. అవి అవసరం లేదు ఇప్పుడు. అయినప్పటికి కూడా ఇది 100 సంవత్సరాల క్రితం మొదలెట్టిన పద్ధతి, దీని అట్టా కాదంటాం నువ్వు. అది అప్పుడు పెట్టినా, అది మనిషే పెట్టినా, అది చేయకపోతే ఏం కాకపోయినా ఏదో లాస్ అయిపోతున్నాం అన్నట్టుగా మోపెత్తానే ఉంటారు. నీకు అలా చూసి జాలి పడుతుందా? ఏం చేయలేం. ఇప్పుడు నాకు కుదిరితే మీకు అక్కడ ఉపవాసం పెడతాం. నేను చెప్పా, మార్నింగ్ ప్రార్థన చేసుకుందాం, 5 లేచి శుభ్రంగా విజ్ఞాపన చేసుకుందాం హాయిగా. రాత్రిపూట వాక్యం చెప్తే పగలు ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఆలకించడా? దేవుడు విండా? అవకాశం లేదుగా మందిరం కూడుకుంటాకి. ఇప్పుడేమంటాడు? మీరు పాపులు, మీరు ఒక చోట కూడుకుని ప్రార్థన చేయట్లేదు, మీ ప్రార్థన ఆలకించడం అంటాడా? ఆయనేమండవు. ఇదిగా అంటాడు అన్న, ఈ పిచ్చోళ్ళు కాకపోతే జనాలు. ఇప్పుడు నేను కనుక లేదు మా కేసరపల్లి సంఘంలో రాత్రంతా అక్కడ కూర్చుని పడి ఉండి అక్కడే ప్రార్థన చేస్తాం, మీరు అట్టాగ పడి ఉండదు, ఏడపడి ఉంటారు అక్కడ? మోయగలిగిందే పెట్టాలి, మోయలేంది పెడితే ఆడు పరిసేడు. ఇదే చేస్తారంట. మోయ సత్యం కానీ భారమైన బోరులు మోసం పెడతారు. ఏళ్ళతో కూడా కదపరంట. కదుపుతారా? కదుపుతారు. స్తోత్రం చెప్పు. 1 వాళ్ళు చెప్తారే కానీ చేయరు. 2 భారమేనే పెడతారు, కనీసం జాలి కొట్టదు వాళ్ళకి. మొయ్యలేకపోతున్నారంటే జాలి కూడా వాళ్ళకి రాదు. 3 5వ వచనం చదువు. వాళ్ళు చేసే అన్ని టార్గెటెడ్ గా చేస్తారండి.
వాళ్ళు ఎలా చేస్తారంట, టార్గెట్గా ఎలా చేస్తే మనుషులందరూ చూపు దీని మీద పడిద్దో అలా చేస్తారు. వాళ్ళు దేవుడు చూస్తున్నాడు అని చేయరు, మనుషులు చూస్తున్నారని చేస్తారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ మత్తయి 6వ అధ్యాయంలో 3 విషయాలు చెప్పాడు. వేషధారులారా, మీ ధర్మము, మీ ప్రార్థన, మీ ఉపవాసము, ఈ 3 మీరు మనుషులకు కనపడవాలని చేస్తే మీరు వేషధారులు. వీళ్ళు అదే చేస్తారు, వీళ్ళు మనుషులకు కనపడాలనే చేస్తారు. మనుషులు వాళ్ళు చేసిందని చూసి, ఏంటయ్య గారు మొహమాట బీకిపోయింది, ఉపవాసం ఉన్నారా అని మామూలుగా బాగానే ఉన్నాం. ఇప్పుడు మనుషులు చూడంగానే డల్ అయిపోతాడు. మామూలుగా బాగానే ఉన్నాడు, మనుషులు చూడంగానే ఇప్పుడు ఏదైనా పని చెప్తాడు, డల్గా అయిపోతాడు. దేవుడు 3 విషయాల్ని చెప్పాడు, మనం వినాలి. 3 విషయాలు చెప్పాడు. ధర్మం చేసిన, ఏమంటే మనం ధర్మం చేస్తే ఎట్లా ఉండాలంట? ఇప్పుడు ఎనమాల 1 సెంటున్నర స్థలం, 6 సెంటు స్థలం ఉంది. వాళ్ళు మనకి 1,00,000కి 1,50,000కి ఇచ్చేద్దాం అంటున్నారు ఫర్ సపోజ్. ఇప్పుడు సంఘంలో చెప్పాం, మీరు ప్రార్థన చేయండి, మరి అది కూడా మనం కలుపుకుందాం, ప్రార్థన దీంతో పాటు దాన్ని కూడా కలుపుకుందాం అని చెప్పాం. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీతోనే మాట్లాడాడు. నీకు మొన్న 1,00,000 రూపాయలు వచ్చినాయి కదా, నువ్వు సంఘానికి ఇచ్చాను. ఇప్పుడు ఇచ్చేది ఇంకొక మనిషికి తెలిసిందనంటే నువ్వు ఇచ్చిన దానికి ఉపయోగం లేదు. కానీ పరిసేల సంఘం ఎట్లా ఉంటుందంటే, పలానా సురేష్ 50,000 ఇచ్చాడు, పలానా మణిమ్మ 60,000 ఇచ్చింది, ఇది చెప్పి ఇంకోటి రెచ్చగొడతా ఉంటారు. ఇది పరిసేల విధానం. ఏంటి సురేష్ 50,000 ఇచ్చాడా, పనికి వెళ్ళేవాడు సురేష్ 50,000 ఇచ్చి నేను ఎందుకు ఇవ్వకూడదు, నేను 1,00,000 ఇస్తాను. ఇది నీకు రావాల్సిన ఫలము కానుక అర్పించినప్పుడు రావాలంటే కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియొద్దు నేర్పించాడు ప్రభు. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు ఏం చేసినా టార్గెట్గా చేస్తారు. వీళ్ళు ఏం చేసిన మనుషులకు తెలిసేలాగా తెలుస్తారు. ఇక్కడ ఈ సబ్ పెట్టామంటే దాదాపు 20 లక్షలు అయింది, ఇప్పుడు ఒక 5 లక్షల వరకు అయితే మనం ఖర్చు పెట్టగలిగాం, మిగతాయి రావాలి, ప్రార్థన చేయండి, గుప్పిళ్ళు చెప్పండి. వీళ్ళు మనుషులకు తెలిసేలాగా ఫోకస్డ్గా చేస్తారు. సోషల్ మీడియాలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్లు వదులుతారు. ఏంటి మేము ఇది చేస్తున్నాం, మేము ఇది ఖర్చు పెడుతున్నాం, మేము ఈ సభలు పెడుతున్నాం, మేము ఇక్కడ దానాలు చేస్తున్నాం. దానం చేసినప్పుడు తెలియకూడదు కదా, ఉపవాసం చేసినప్పుడు తెలియకూడదు కదా, ప్రార్థన చేసి తెలియకూడదు కదా. మనుషులు కనపడనట్టుగా చేస్తారు వీళ్ళు ప్రార్థనలో. ఏమండి, నేను అదే చెప్తా, నువ్వు ప్రార్థన చేస్తే షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి 10 మందిలో. నువ్వు ప్రార్థన చేస్తే నీ నడిపింపు ఉన్నంతసేపు ఉండాలి ప్రార్థన గదిలో. మనం రెండింటిని తారుమారు చేస్తాం తెలుసా. ఇక్కడికి వచ్చేటప్పటికేమో వెళ్ళిపోతా బ్రేక్ లేని సైకిల్కి వెళ్ళిపోతా ఉంటుంది. ఒంటరి ప్రార్థన చేసేటప్పుడు నేను వచ్చేద్ది. నీ ఒంటరి ప్రార్థనలు ఎంతైనా ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ మాత్రం నేను ఇంకాస్త ఎక్కువ ప్రార్థన చేస్తే మనుషుల దృష్టిలో పడతానేమో అనే భయంతో ప్రార్థన చేయాలి. మన టార్గెట్ కాస్త ఎక్కువ ప్రార్థన చేస్తే మనుషుల దృష్టిలో పడతావేమో కదా. స్తోత్రం చెప్పండి. అసలు ఆ ఒంటరి ప్రార్థనకి సంఘంలో చేసే ప్రార్థన తేడా రావాలి కదా. అసలు అప్పుడు ప్రార్థనకి ఇప్పుడు ప్రార్థనకి ఒక వ్యత్యాసం ఉండాలి కదా. నీ ఒంటరి గదిలో తండ్రిగా ప్రభుత్వం నీకు అనుబంధాన్ని బట్టి నువ్వు ఏడ్చేదో, పశ్చాత్తపడేదో, నువ్వు పోట్లాడేదో, దానికి సంఘం అంతటితో పాటు కలిసి ఏకీపిస్తున్నప్పుడు సమూహముగా సంఘం వైపుగా ప్రార్థన చేసేదానికి ఆ వ్యత్యాసం రావాలి కదా. అవలొద్దా? ధర్మము చేసినప్పుడు, ఉపవాసం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఈ 3 చోట్ల వేషధారులం అయిపోతామంట. ఇదిగో వీళ్ళు మనుషులు కనపడాలనే చేస్తారంట. వీళ్ళైతే నీ భక్తి టార్గెట్ ఏంటి? ఇది తెలియకుండానే మన పైనుంచి వచ్చేస్తండి. మన పైనుంచి సేవకుల దగ్గర నుంచి పైనుంచి మనకు తెలియకుండానే మన తోటి వారి నుంచి మన సహవాసంలో ఉన్న మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం ఆ క్రైస్తవుల నుంచి తెలియకుండానే పాకిపోతూ ఉంటుంది. ఏం పాకిపోద్ది? చేసేది మనుషులు గుర్తించాలి. చేసేది ఏమవ్వాలి? అది సేవకుల ద్వారా నుంచి వచ్చేస్తా. కొంతమంది నేను అంటున్నాను, పరిశీల గురించి చెప్తున్నాడు, మనుషులు కనబడాలని తమ పనులన్నీ చేస్తారంట. నేను చెప్తున్నా, నువ్వేది చేసినా దేవుడు చూస్తున్నాడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడని చెప్పి. ఎవరు చూస్తున్నారు?
చేయాలి. అప్పట్లో నాకు వాక్యం జ్ఞానం అంత లోతుగా తెలియదు. సంఘానికి వచ్చిన కొత్త యవనస్తులు అంతా ఉండేవాళ్ళం. యవనస్తులంతా ఉన్నప్పుడు క్రిస్మస్ వచ్చినప్పుడు, సెమీ క్రిస్మస్ వచ్చినప్పుడు స్కిట్టో డ్యాన్స్ వేయమనేవాళ్ళు. ప్రసాద్, నేను, నాని మేమందరం స్కిట్లు, యూట్యూబ్లో స్కిట్లు చూసి క్యారెక్టర్లు డిసైడ్ చేసుకుని నీకు ఇది నాకు ఇది నాకు ఇది అని స్కిట్లు చేసేవాళ్ళం. డ్యాన్సులు కూడా కంపోజ్ చేసేవాళ్ళం. ఒక సంవత్సరం ఏమో ఒక పాటకి డ్యాన్స్ కంపోజ్ చేసాం, రెండో సంవత్సరం ఏమో ఇంకో పాటకి డ్యాన్స్ కంపోజ్ చేసాం, స్కిట్ కూడా వేసాం. ఆ స్కిట్ మొత్తం డైరెక్ట్ చేసింది నేను. క్యారెక్టర్లు డిసైడ్ చేసి వాళ్ళని రిహార్సల్స్ చేపించి డైలాగ్స్ రాసిచ్చి యూట్యూబ్లో దానికన్నా కొంచెం మాడ్యులేట్ చేసి వాళ్ళకి మొత్తం స్కిట్ ఇచ్చింది. స్కిట్ అంతా అయిపోయినాక డాన్స్ అంతా అయిపోయి డాన్స్ స్కిట్ రెండు మొత్తం అయిపోయినాక స్టీవ్ నంద నుంచుని మైక్ తీసుకుని చెప్తూ ప్రసాద్ వీళ్ళందరినీ చక్కగా కాన్సెక్షన్లో పెట్టి వీళ్ళకి స్కిట్ నేర్పించి డాన్స్ నేర్పించి బాగా చేశాడని చెప్పని అన్నారు. నేను కింద ఉన్నా. ఇప్పుడు చేసింది ఎవరు? నేను. ఇప్పుడు గంట ఎవరికి వెళ్ళిపోయింది? వాడికి. మరి నా శరీరం ఒప్పుకోదుగా, మళ్ళీ రెండు పని చేస్తున్నాయిగా, ఒకటి శరీరం ఒకటి ఆత్మగా. నా శరీరం ఒప్పుకోవట్లా. చేసింది నేనైతే ఆడని పేరు చెప్పాడంటే అనిపిస్తుంది మనసు అంతా. కాసేపు అసలు ఉపవాసాలు ఉంటాం ఆ టైం కదా, కాసేపు దైవికంగా మనసుని ఇలా మారుస్తున్నప్పుడు ఎవడు చేస్తే ఏంట్రా, ఎవడంటే ఏంట్రా, ప్రతిఫలం దేవుడు ఎత్తాడా శివుని ఎత్తాడా? దేవుడే కదా. దేవుడు చూసే ఊరుకో. ఒక సమాధానం నేను చెప్పుకున్నా, నాకు నువ్వు సమాధానం చెప్పుకున్నా. ఏమని? ఎవరు చెప్తే ఏంటి, ఆయన తెలుసు అన్నాడు. ప్రసాద్ ఆయనకి ఇష్టం కాబట్టి ఆడి పేరు చెప్పాలని అన్నాడు. వాణి చూసింది ఎవరు? దేవుడుగా. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడుగా. మనుషులు కనబడాలా, దేవుడు కనబడాలా? మనుషులు గుర్తించకపోతే నువ్వు చేసింది వేరొకళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతే. ఇంతకుముందు ఇక్కడ నా చిన్నది పూల తోట ఉండేది కదా, తెలుసుగా, ఏ ఒకటి ఉండేది కదా. వంశీగాడు ఉన్నాడు. అరే రారా కొంచెం ఈ పిచ్చి మొక్కలు పీకుతాం రారా అని చెప్పి మొక్కలు పీకెత్తున్నారు. అందులో లోపల అలా పీకుతుంది. పాపం తండ్రి కూతురు అనుకుంటా, లేకపోతే బాబాయి కూతురు, సమ్ ఏజ్ అయితే డిఫరెన్స్ ఉంది. వాళ్ళు బండి మీద వెళ్తా ఉంటే అక్కడ పెట్రోల్ అయిపోయింది. కరెక్ట్గా ఆ స్తంభానికి అవతల ఆగిపోయింది బండి. వాళ్ళు నేను ఒక పక్క పూలు పీకుతానే, పిచ్చి మొక్కలు పీకుతానే ఒక పక్క చూస్తున్నాను. చూసేటప్పటికి అరే పాప వాళ్ళకి ఆయిల్ అయిపోయినట్టుందిరా, ఇదిగో నా బండి తీసుకెళ్ళి ఆయిల్ తెచ్చుకోమని చెప్పును, ఆ అమ్మాయిని కూర్చోమని కుర్చీ అని చెప్పి ఆ అమ్మాయి అక్కడ కుర్చీ వేసి ఆయనకేమో తాళం ఇచ్చి బాటిల్ ఇచ్చి మీరు ఆయిల్ తెచ్చుకోండి, మీ వాత కూడా కూర్చునిద్దులండి అని చెప్పని వంశీగాడికి ఇచ్చి పంపించి ఆ అమ్మాయి వచ్చి కూర్చుంది. ఆయన వెళ్ళాడు, ఆయిల్ తెచ్చుకున్నాడు, ఆయిల్ పోసుకున్నాడు. ఈవిడ వెళ్ళిపోయింది. ఆ తాళం ఇచ్చేటప్పుడు దూరం నుంచి బాబు తాళం అంటే మేము మట్టి చేతులతో ఉన్నాగా వేసేయండి అండి అని అంటే వేసేసి వంశీగాడు చూసి థ్యాంక్స్ బాబు అని. ఆలోచన నాది, బండి నాది, పెట్రోల్ నాది, ఖర్చు అయింది నాది, థ్యాంక్స్ వెళ్ళింది ఆడికి. దేహం ఫస్ట్ ఒప్పుకోదుగా అని. తర్వాత నోడితే ఆయన థ్యాంక్స్ చెప్పినా ప్రతిఫలం ఎవరికి వచ్చింది? పోనీ. ఇప్పుడు నేను సడన్గా వెనక్కి తిరిగి బండి ఇచ్చింది నేనండి అంటే నా ప్రతిఫలం పోయింది. కానీ ఆడేమో ఆడన్నా చెప్పాలా నోటితో, బండి అది కాదండి మా అన్నదని చెప్పాలా? అంటే సరేనండి అన్నాడు ఆడు. ఎల్లనిచ్చా, ఒరే బండి ఇచ్చింది నేను, బండి నాది, ఆలోచన నాది, ఆయన థ్యాంక్స్ చెప్తారు నవ్వుతున్నావేంటారు అంటే ఎవడోళ్ళకి చెప్తారులే అంటున్నాడు ఆడు. నేను తర్వాత రియాక్ట్ అవ్వలేదు కానీ, సరిగా ఓవర్గా రియాక్ట్ అవ్వలేదు కానీ, ఓకే దేవుడు ఆయన కౌంట్ చేసుకోవాలి, మనుషులు కాదు. కానీ ఈ రోజున అంత ఎలాగైపోయిందంటే మనుషులు కనబడేలాగానే చేస్తున్నారు. ఏం చేసినా వ్యక్తి టార్గెటెడ్గా చేస్తున్నారు. ఏం చేసినా మనుషుల దృష్టిలో పాపులర్ అవడానికి చేస్తున్నారు. ఏం చేసినా ఆ వ్యక్తిత్వం నీకు ఇప్పటికే ఉంటే నువ్వు మార్చుకోదు. పరిశీల వ్యక్తిత్వం, ఆ విధానం ఇప్పటికే ఉంటే నువ్వు మార్చుకోదు. పరిశీల విధానం. ఏ త్రోవలోకి వెళ్తావు? రేపు మీరు బాగా వంట చేస్తారండి, సేవేగా లేరు అంటున్నారు కదా, బాగా వంట చేస్తారు, అదిరిపోద్ది. తినేసి ఎవరో పేరు కూడా చెప్పరు, బాగుంది అనరు. రేపు నాకు 12 అయిపోవాలి, ఎందుకంటే అయ్యగారు 12 వస్తారంట, 1 గంట 2 వెళ్ళిపోతారంట కరెక్ట్గా. మీరు 11:30కి అవచేసి మొత్తం కూర్చుంటారు.
నేను అప్రిషియేట్ చేయను, ఈసారి టయానికి కూర్చున్నారని చెప్పి అన్నాం. కానీ హృదయంలో నీకు తృప్తి రావాలిగా. ఏమి రావాలి తృప్తి? సేవకుడు కోరినట్లుగా మేము టయానికి అవచేయగలిగాం, మాకు వచ్చినంతలో బాగానే వంట చేయగలిగాం, ఇది దేవుడి పని, దేవుడు చూసుకుంటాడు, అది రావాలా? ఎక్కడండి? ఇప్పుడు మళ్ళీ బల్లా గుర్తుపెట్టుకుంటారు ఏమని, పోయిన బల్లకి మేము టయానికే వచ్చాము, టయానికి వచ్చామని లేదు, వంట బాగా చేసామని లేదు. ఇక్కడ నువ్వు నా కోసం చేస్తున్నావు, దేవుడి కోసం చేస్తున్నావా? ఎవడి కోసం చేస్తున్నావు నువ్వు? నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు భోజనం పెడితే అప్పుడు కోరుకోవాలి నువ్వు అంతా. బాగుందా? దేవుని మందిరంలో నువ్వు ఏ పని చేసినా ఏం కోరుకోవాలి? ఈ పని చేసిన నేను దేవుని సంఘంలో దేవుని కోసం చేశాను. ఉందా ఈ టార్గెట్? ఉందా? దేవుడి కోసం చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావా? అవునా? అట్లా ఉంటే ధన్యులే మీరు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ చూస్తావు గుడ్లేసుకుని? చూపు తేడాగా ఉంది. నా చూపు మంచిది కాదు, ఏమో అటు చూస్తున్నావు. 3 విషయాలు, 4 చూడండి, అది 5లో సగం నుంచి చదవండి. చాలు. వీళ్ళు ఏం చేస్తున్నా మనుషులు కనబడని చేస్తారు. 1, 2 వాళ్ళ వస్త్రధారణ చూడండి. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేస్తారు. అంటే పాత నిబంధనలో యేసే వాళ్ళకి ఏం చెప్పాడంటే, చూపిస్తాను రండి. నిర్గమాకాండం 13వ అధ్యాయం అనుకుంటుంది, ఒకసారి 13:9 చదవండి. ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను. చూడండి, ఇప్పుడు రిస్ట్ బ్యాండ్లు ఉంటాయా? రిస్ట్ బ్యాండ్, చేతులకు బ్యాండ్లు ఉంటాయా? రిస్ట్ బ్యాండ్ అంటే చూస్తున్నారు ఏంట్రా అని. యేసే ఏం చెప్పాడంటే, పాత నిబంధనలో నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటకు తెచ్చాను కదా, నేను ఇచ్చే ప్రతి ఆజ్ఞ కూడా మీ చేతులు కట్టుకోండి. వాళ్ళు తలకి బాస్కాలు పెట్టుకుంటాం చూడు మనం, అట్లా వాళ్ళు దేవుని ఆజ్ఞలను అలాగా కట్టుకుంటారు. తలకి కట్టుకుంటారు, చేతికి కట్టుకుంటారు. ఇదొకటి. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో ఇంకో విషయం ఉంటుంది. 37 నుంచి కింద చదువు. చూడు ఏమంటున్నాడంట, తమ తరతరముల బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని, అంచులకు నీళ్ళు సూత్రం. ఇయే దేవుడు చెప్పినయే. అయితే కాలక్రమేణా ఇవే ఇజ్రాయెల్లో తరిగిపోయినాయి. కాలక్రమేణా ఈ వస్త్రధారణ అంతా తరిగిపోయింది. కానీ శాస్త్రులు పరిసయ్యులు మాత్రం ఖచ్చితంగా రక్షారేకులు, ఈ వస్త్రములు అంచులు వెడల్పుగాను కొంగులు వెడల్పుగాను ఈ ఎట్లాగే చెప్పారు అట్లాగే పాటిస్తారు. పాటించకపోతే తప్పనట్లు చూస్తారు, అలా పాటించడం భక్తి అన్నట్లు చూస్తారు. మీకు అర్థమైందా? ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, అదే నేను చెప్పాను కదా, ఆ సేవకుడు అంటాడు, మీరు తెల్ల బట్టలు వేసి రాకపోతే బళ్ళు ఇవ్వను. తెలుపు బట్టల్లో ఉండాలా, హృదయంలో ఉండాలా? పరిశుద్ధత వెలుపులు ఉండాలా, లోపల ఉండాలా? ఉండాలి. వీళ్ళు బాహ్య సంబంధమైన ఆ విషయాలన్నిటినీ, అంటే మనం క్రైస్తవులు, మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, వాక్యం చెప్తా అంటాడు, అసలు పాస్టర్ గాడికి మేసం ఎందుకండి అంటున్నాడు. ఇచ్చింది ఎవడు? దేవుడేగా. ఒకడికి మేసం గడ్డం ఇచ్చింది, ఆడవాళ్ళకి జడలు ఇచ్చింది దేవుడు కదా, ఇచ్చింది దేవుడే కదా. ఆయన గడ్డం పెరిగేసాడు ఉంటుందా వాక్యంలో? మరి ఆయన ఎందుకు గడ్డం పెంచుకున్నాడు చనిపోయే టయానికి? యేసుప్రభు వారికి గడ్డం ఉందా? మీసాలు ఉన్నాయా? ఇప్పుడు ఆయన అప్పచెప్పిన సేవనే చేస్తున్నాం. మరి ఆయనకున్నప్పుడు మాకుంటే తప్పేంటి? పాస్టర్ గాడికి అసలు మేసం ఎందుకు? మేసం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే
మగోడికి ఒక సూచనగా ఇచ్చాడు, కొన్ని హార్మోన్స్ని బట్టి మగవాళ్ళకి వస్తే ఆడవాళ్ళకి రావు, మగవాళ్ళు వచ్చే మార్పులు మగవాళ్ళు వస్తే ఆడవాళ్ళు వచ్చే మార్పులు. చిన్నప్పుడు అందరూ ఒకేలాగా ఉంటాం, చొక్క ప్యాంట్ అయితే కనిపెట్టగలమా? పెరిగే కొలది ఏమిటంటే హార్మోన్స్లో వచ్చే మార్పులను బట్టి ఆడవాళ్ళకి మగవాళ్ళు మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళలో కూడా కొంతమంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆడవాళ్ళు కూడా కొంచెం జుట్టు వస్తుంది, మొహాల మీద గడ్డల మీసలు, ఆడపిల్లలు కూడా వస్తున్నాయి. ఈ అడ్డమైన కెమికల్స్ అన్ని తినేయడం వల్ల, బాయిలర్ కోళ్ళు అడ్డమైన అన్ని తినేయడం వల్ల ఆడవాళ్ళు కూడా ఎఫెక్ట్ అయిపోతుంది త్వరగా. అరే పాస్టర్ గాడికి మేసం ఎంతురా అంటే పాస్టర్ మంచి ఆడకూడొద్దా? మరి ఏంటి ఇలాంటివన్నీ గొప్పగా మాట్లాడతారు, అలా లేకపోతే తప్పనట్లుగా ఉంటారు. మొన్న ఎక్కడో నేను జాషువా ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఏదో పని మీద. వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ నుంచి గుండె తెత్తం అలవాటు, ఫస్ట్ నుంచి ఇది పెట్టేస్తే ఏదో టైట్గా ఉండేది. స్కూల్లో టై పెట్టుకున్నప్పుడే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆ తర్వాత ఎప్పుడు ఈ గుండి పెట్టం, సామాన్యంగా ఎప్పుడూ పెట్టం. ఆయన వయసులో పెద్ద ఆయన, ఒక 50-60 ఏళ్ళు ఉంటాయి. ఆయన అంటాడు, నువ్వేం పాస్టర్వే గుండి పెట్ట అంటాడు. షర్టు గుండి పెట్ట అన్నాడు. నా గుండీతో ఆయనకేం ప్రాబ్లం? సేవకుడు అంటే పై గుండి పెట్టాలి, ఇది ఎక్కడ ఉంది? మరి నిలువు పైజమా వేసేసుకుంటున్నారు, దాని గుండీలు ఉండవు, ఏం పరిస్థితి? గుండి పెట్టేస్తా. అసలు బైబిల్లో లేని అన్నీ, ఆ వస్త్రధారణ, ఆ వేషధారణ అన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా పాటింప చేస్తారు. ఇది పరిశీలన వ్యక్తిత్వం, ఖచ్చితంగా పాటింప చేస్తారు. బైబిల్లో క్లాజ్ ఉందండి, స్త్రీ వేషం పురుషుడు వేసుకోవద్దు, పురుషుని వేషము స్త్రీ వేసుకోవద్దు. ఇది మాత్రం అప్లికబులే, ఇది మాత్రం ఒప్పుకోవచ్చు. మీకు ఇంకో సెన్సేషన్ విషయం చెప్పనా? ఇప్పుడు ఆడపిల్లలు లెగ్గిన్లు వేసుకుంటున్నారు కదా, అవి ఎక్కడి? అవి మగవాళ్ళే. ఏంటిదే? ఆడపిల్లలు లెగ్గిన్లు వేసుకుంటున్నారా? అవి ఆడపిల్లల బట్టలు అనుకుంటున్నారా? అవి మగవాళ్ళే. ఇప్పుడు మగవాళ్ళే ఆడవాళ్ళు వేసుకుంటున్నారు, అది భయంకరమైన పాపం, నిజం. తర్వాత రెండు మాట్లాడుతుంది దాని గురించి. ఫస్ట్ ప్రపంచంలో లెగ్గిన్లు వచ్చింది మగవాళ్ళకి, వాటిని మగవాళ్ళే వాడారు. వాళ్ళు ప్రయాణాల నిమిత్తమైనా కానీ, పనుల నిమిత్తమైన కానీ చాలా ఫ్లెక్సిబుల్గా కంఫర్ట్గా ఉంటుందని చెప్పని ఫస్ట్ అవి వాడింది మగవాళ్ళే. అంటే ఫస్ట్ ఎవరి? మగవాళ్ళయ్యే. ఇప్పుడు ఏంటి మరి ఆడవాళ్ళు వేసేస్తున్నారు, నిజం. తర్వాత చూపిస్తే నాకు అర్థం ఎలా అది. సో వీళ్ళు ఏం చేస్తారంటే తెల్ల బట్టలు కంపల్సరీ, తలకు నూనె కంపల్సరీ. ఏంట్రా అంటే ప్రసంగ గ్రంథంలో చెప్పాడు, ఎప్పుడు తెల్లని బట్టలు ధరించు, తలకు నూనె తక్కువ చేయొద్దని. మా మేనత్తయ్య మన హాస్పిటల్లో ఉంది. సర్లే కదా అని చెప్పి తోడు అప్పుడు పండుగ ఇంట్లో వారాలు జరుగుతుంది. సరే రమ్మన్నారు కదా అని చెప్పి ఈవినింగ్ పూట వెళ్ళా. మన హెయిర్గా ఆయిల్ ఆపేసాం. ఏంటంటే ఇందువల్ల కానీ నూనె పెడితే జలుబు వస్తుంది, జలుబు వచ్చేస్తుంది నూనె పెట్టినప్పుడు వస్తుంది. పెట్టట్లా. వెళ్ళాం, నా జుట్టు ఎట్టాగా ఉంది చూసి అంటది, ఆ తలకట్ట వదిలేసేవేంటి, నూనె పెట్టుకోవాలి కదా అంటుంది. పెట్టుకోవాలి అత్త, తలస్నానం చేసి పెట్టుకుంటే అట్ట అంటే ఏంటి? తలకు నూనె తక్కువ చేద్దాం వాక్యం ఉందా లేదా? నాకు అనిపించింది మా వాళ్ళకి ఈ రోషం వస్తే ఎంత బాగుంది అనిపించింది, ఈ రోషం వస్తే ఎంత బాగుంది అనిపించింది. అక్షరమైన అక్షరం అట్ట పట్టుకుంది కదా, బైబిల్లో ఉందా లేదా? ఆవిడ చదవడం రాదు, 60 పైన ఉంటాయి, చదవడం రాదు, వాక్యాలు మొత్తం చెప్తుంది. ఇట్ట ఉందా లేదా, ఇట్ట ఉందా లేదా అంటుంది. ఉంది కరెక్టే అంటే ఉన్నప్పుడు నువ్వు పెట్టాలా లేదా అంటుంది. వాళ్ళకి అక్షరమే, వాళ్ళకి ఏం అక్కర్లేక అక్షరమే. నీ అల్లగానే పెడతాడు నువ్వు బాగా అన్న, ఏం చెప్తావు ఇంకా? అమ్మా ఎలాగైనా పెడతలేనంటే నువ్వు పెట్టాలి, తలకు నూనె తక్కువ చే. వాస్తవానికి తలకు నూనె తక్కువ చేయొద్దంటే మన ఆత్మీయంగా వెళ్ళినప్పుడు దేవుని అభిషేకాన్ని ఎప్పుడు తక్కువ చేసుకోవద్దని కూడా చెప్పొచ్చు. సో ఆత్మీయార్థం వేరేగా ఉండొచ్చు. తెల్లని వస్త్రాలు ధరించుకోవాలంటే ఆత్మీయ వస్త్రం గురించి కూడా చెప్పుకోవచ్చు మనం. వీళ్ళు అక్షరాన్ని పట్టుకుంటారండి అంతే, వాళ్ళ అంతరంగంలో ఆ భక్తి కనిపించదు, బాహ్యం కనిపించదు. నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లు బాగా స్కాన్ చేస్తా. బీరువాళ్ళు ఎంత డబ్బు ఉందని కాదు, వాళ్ళ ఇల్లు మనకేం ఇన్ఫర్మేషన్ ఇస్తుందా అని చూస్తా. గడియారం, ఫోటోలు, అల్మర్లు, వాళ్ళ డెకరేషన్ స్టైలు మొత్తం చూస్తా.
ముఖ్యంగా వాక్యాలు వాగ్దానాలు పెడతారే అవి బాగా చూస్తారు. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళా, అన్యులుగా అయితే కనుక అన్ని గోళ్ళకి దేవుడు పటాలు పెట్టినట్టు మొత్తం దొరికిన గోళ్ళంతా వాక్యాలు 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 మొత్తం దొరికిన వాక్యాలు అవి ఉంటాయి కదా, అలా ప్లాస్టిక్ వాటిలో వాక్యాలు మొత్తం ఉన్నాయి అన్నమాట. నేను వాక్యం చెప్పా, వాక్యం గోడల మీద కాదు ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏమనిపించుతానంటే, మనం దేవుని బిడ్డలో ఏంటి కనీసం ఏమాత్రం వాక్యం లేకపోతే ఎట్లా? ఆ మాత్రం వాక్యం ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఆ వస్త్రధారంలో ఉన్న శ్రద్ధ, ఆ వేషధారంలో ఉన్న శ్రద్ధ, ఆ బాహ్యానికి చూపించే ఆచారము, దాని వలన నువ్వు భక్తి పరుడు అని ఊహించుకోవడం, ఎదుటివాడు భక్తులను ఊహించుకోవడం తప్పది. స్తోత్రం చెప్పండి. ఎన్ని తప్పు. మ్యాండేటరీగా తెల్లబట్టలే, ఏమండి పాస్టర్ అంటే తెల్లబట్టలే అని చెప్పి నేను మొన్నదా కట్టాగా అనుకున్నా. ఆయన పగడల్లా గారు చెప్తున్నారు, క్రీస్తు శకం 300 సంవత్సరం వచ్చే వరకు కూడా నల్లబట్టలే పాస్టర్లు అంట. ఇప్పుడు నల్లబట్టలు వేసుకుంటే పాస్టర్ని చూస్తారు. నేను పాస్టర్, వైరాగ్యం లేని పాస్టర్ అంటారు. నువ్వే ఒకటి డిసైడ్ చేస్తానికి అమ్మా. ఎవరు చెప్పారు నలుపు సైతాన్ని సూచన అని? అసలు ఎవరు చెప్పారు? నువ్వు చెప్తున్నావు. బైబిల్ ఆడు చూపిస్తావా? నలుపు సైతాన్ని సూచన ఎవరు చెప్పాడు? మానమవనాల వాక్యం ఎవరు చెప్పారు? యెషయా ప్రవచనంలో, యెషయా దర్శనంలో కెరూబులు చూసావా? ఏం చేస్తున్నాయి? మొఖాలు కప్పుకుని 2 రెక్కలు. ఆ కెరూబేగా సాతాను గాడు. యెహెజ్కేలు గ్రంథంలో దర్శనం చదివారా? రెక్కల నిండా కన్నులు కలిగి, నిప్పులు కలిగి, మెరుపులు కలిగి, చక్రంతో పాటు వెళ్ళిపోయే ఆ దేవదూతలు చూసారా? అలాంటి ఒక దేవదూతగా సాతాను గాడు. మరి ఆ నలిపేట చేస్తావు నువ్వు. పిచ్చిమందా, మీకు తెలీదు, వాళ్ళు చెప్పేస్తారు, నువ్వు వేస్తావు. హెచ్కేఎల్లో దర్శనంలో దేవదూతల గురించి అలాగే చెప్పాడు డీటెయిల్స్. యెషయా గ్రంథంలో చెప్పాడు, ప్రారంభంలో చెప్పాడు దేవదూతలు ఎట్లా ఉంటారు. మరి పరద్రోయపడిన ప్రధాన దూతే కదా వాడు, మికాయేలే కదా. వాడిని అలాగెందుకు ఉంటాడు? వాడు దేవదూతలాగానే ఉంటాడు. వాడు దేవదూతేగా, మరి దేవదూతలాగానే ఉంటాడు. ఇంకెట్టుంటాడు అది. సో వీళ్ళు బాహ్యమైన ఆ భక్తిని ఎక్కువగా చూస్తారు, ఎక్కువగా చేస్తారు. అదే భక్తి అన్నట్లుగా చూస్తారు అన్నమాట. వస్త్రధారణ, వేషధారణ, తెల్లబట్టలు, పద్ధతులు, ఏమండి ఇంకేంటంటే చాలా కొన్ని. ఆ సంఘం వాళ్ళందరూ ఒకటే డ్రెస్ కోడ్ వేసుకోవడం, ఒకటే ముసుగులు వేసుకోవడం, ఒకటే బ్యాండ్ మళ్ళం డ్రెస్సులు వేసుకోవడం. ఆ బ్యాండ్ మళ్ళం అంతా మేము ఒక గొప్ప యూనిట్ అన్నట్టుగా, టీం అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేస్తాం, ఏదో స్పెషల్ క్వాలిటీ అనుకోవడం. ఇవే పరిశీల ఎఫెక్ట్లు అనమాట. చీరకు ఒక సాల్లా నెత్తి మీద కప్పుకుంటాకి చల్లా ఏంటండి, కొంత కప్పుకుంటే తెల్లన్నా కప్పుకోవాలి. రంగురంగులు తెచ్చి నెత్తి మీద కప్పి వీళ్ళే స్పెషల్ అన్నట్టు ప్రవర్తించి ఈ బాహ్యమైన ఆ ప్రత్యేకపరుచుకునే అన్నీ కూడా ఎక్కడ అయ్యారంటే పరిశీల వ్యవహారాలు. ఏం కోపం చూస్తున్నావు? మీరు ఏమైనా చేయండి, ఉన్నదే చెప్తున్నా. నువ్వు ఏమైనా చేయి అంటే అనుకో, ఏమైనా అనుకో, వాక్యం తర్వాత ఏమైనా చేసుకో. మరి అవన్నీ అవునా కదా? ఏమండి మొన్న ఎక్కడో మీటింగ్కి వెళ్తే ఆ స్టేజ్ పై నుంచి స్టేజ్ కింద నుంచి మొత్తం ఒకటో డ్రెస్లో ఉన్నారు. ఏంటో అంటే మేము మా సంఘం ఏంటి ఇప్పుడు, మా సంఘం ఏంటి ఇప్పుడు? నా దగ్గర డబ్బులు లేని బట్టలు కొనుక్కొని ఇప్పుడు సంఘం కాదు నేను. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ప్రత్యేకంగా చూపిస్తారు. అది పరిశీలన విధానమే. చెప్తున్నారు కదా రక్షరేఖలు పెట్టుకుంటారని. తర్వాత 6వ వచనం. ఇప్పుడు వీళ్ళ విధానం విందులలో అగ్రస్థానం వీళ్ళకేనంటండి. సమాజ మందిరంలో అగ్రపీఠం వీళ్ళదేనంటండి. సంత వీధుల్లో వందనాలు చెప్పాలండి. చచ్చారే మీరు చెప్పకపోతే. మనుషుల చేత బోధకులని పిలువబడాలంటండి.
ఏమండి, మనలో మనమాట. అసలు సంఘానికి వచ్చినప్పుడు నాకు వందలు చెప్తారు మీరు. ఇప్పుడు నేను కంప్లైంట్ చేశానా? నేను పరిచయం కాదు సగం. అసలు నేను ఇక్కడే కాదు అక్కడ కూడా కంప్లైంట్ చేయను వందలు చెప్పకపోతే. ఒకసారి వాక్యం వల్ల లేట్గా వస్తారు. ఇప్పుడు వాక్యం చెప్పడం మానేసి వందలు చెప్పుకుంటూ కూర్చుంటారండి. పరిచయలకు అట్లా కుదరదు. వాళ్ళకి ఏం కావాలి? విందులలో సెపరేట్ ప్లేస్లో కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెట్టాలి, లేకపోతే ఊరుకోరు. మనుషుల చేత బోధకులని పిలువబడ్డాలి. అంటే ఇప్పుడు మనుషుల దగ్గర నుంచి ఘనతను కోరుకుంటారండి. ఏం కోరుతారు పరిచయులు? మనుషుల దగ్గర నుంచి ఘనతను కోరు. సంఘం పెట్టిన కాడి నుంచి సంఘంలో మేమేమున్నాం, సంఘం మా ఇంటికాడే మొదలైంది, మమ్మల్ని సంఘ పెద్దగా పెట్టలేదు, నిన్నగా మొన్న వచ్చి సురేష్ సంఘ పెద్దగా పెట్టారు అంటే అర్థం ఏంటి? ఇక నువ్వు మనుషుల్లో ఘనతను కోరుతున్నావు. అయ్యగా స్టేజ్ మీద చూసి నాకు పాట ఇవ్వలేదు, నాకు ప్రార్థన ఇవ్వలేదు, మా గురించి చెప్పలేదు, నువ్వేం కోరుతున్నావు? ఘనతను కోరుతున్నావు. అక్కడి నుంచి నీకు వచ్చినాయి, పైనుంచి నీకు వచ్చినాయి. పరిచయల బోధ నుంచి, పరిచయల నడిపింపుల నుంచి నీలో కూడా వచ్చేసినాయి అన్నమాట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏదన్నా మీటింగ్ పెట్టి లోదరన్న వచ్చాడు అనుకో, గబుక్కున మనిషిని పిలిచి సంఘం లేని ముఖ్యుడు అన్నాడు అనుకో, మరి నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? ఏముండదా? లోదరన్న ముందు సంఘంలో వీళ్ళు ముఖ్యులండి అని చెప్పని ముఖ్యుడిని కానోడిని ఆయన ఏంటి స్ట్రాటజీ మెప్పిస్తాడు, కొంచెం పని చేస్తాడని చెప్పి ఆయన చూపించాడు అనుకో, అయ్యగారు నువ్వు నేను పక్కనే ఉన్నావు, మనం ఏమనుకుంటాం? గుడ్డి చాకరీ చేసేది మనం, గుర్తింపే వాళ్ళక ఏంటో ఏంటో ఉండదా? చూడండి, వీళ్ళంట ఘనతను కోరుతారండి, ప్రత్యేకించబడి చెప్పుకోవడం కోరుతారండి. ఒకసారి మీటింగ్ జరుగుతుందంట. మీటింగ్ జరుగుతుంటే ఒక సేవకుడిని వాక్యానికి పిలిచారు. కింద కూర్చున్నారు, వాక్యం ముందు పైకి పిలుస్తారు కదా, పిలుస్తున్నారు. అబ్రహాం అనుకుందాం ప్రస్తుతానికి, ఈరోజు మనకి వాక్య ధ్యానం అందించబోతుంది పాస్టర్ అబ్రహాం గారు అన్నారంట. విశ్వాసులందరూ కూడా పాస్టర్ వేయడం చూస్తున్నారు, పాస్టర్ రాట్లా. సెపరేట్గా గొర్రెల్లో నుంచి మేకలు పక్కకు పెట్టినట్టు పాస్టర్లకు పక్కగా నడతారు చూడు. మీరు చెప్పండి, అవసరం అంటారు అట్లాగా? మీటింగ్ సభలు జరిగినప్పుడు అందరితో పాటు పాస్టర్లు కూర్చుంటే తప్ప మీకోసం కేటాయించబడిన స్థలం ఇక్కడే కూర్చోండి అంటే, పాస్టర్లు విశ్వాసంతో పాటు కూర్చుంటే పాస్టర్లు పాపాత్మలు అయిపోతారా? నేను కూర్చోలా, ఆఖరిలో ఒక పాస్టర్ గారు పిలిచి అంటారు, మిమ్మల్ని మీ ప్లేసుల్లో కూర్చోమని చెప్పాం కదా, మీరు ఎందుకు కూర్చోలేదు అంటున్నాడు. ఏం చెప్పాలి ఇప్పుడు? వాదన వేసుకుందామా పెద్దోళ్ళు వయసులో అనుకుంటున్నాడు, ఏమంటాం? నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, పద్దాక తీసుకెళ్ళాలండి, అందుకే ఇక్కడే కూర్చున్నాను. సరే ఏం చెప్పను? అప్పుడే ఇంత బాటిల్ కొబ్బరి నీళ్ళు లాగా, కొబ్బరి నీళ్ళు అయితే 2-3 సార్లు పరిగెత్తాల్సి వచ్చింది. అదే చెప్పి అబద్ధం ఎందుకు చెప్పాలి? గడువులో బాగాలేదండి, పద్దాక తీసుకెళ్ళాల్సి వస్తుంది, అందుకే కూర్చుంది. ఇప్పుడు ఏంటండి, సెపరేట్ కూర్చుంటేనే వాడు సేవకుడా? సంఘం అందరితో పాటు కూర్చుంటే సేవకుడు కాడా? నేను ఎన్నో సభలకి వెళ్ళా, ప్రతి చోట ఇదే గొడవ. సేవకులు మీకు కేటాయించిన స్థలాల్లోకి వచ్చి మీరు కూర్చోవాలి, ప్రత్యేకించబడిన స్థలంలో మీరు కూర్చోవాలి. దయచేసి ఎవరన్నా సేవకులు మేము పిలవకపోయినా మీరు ఫీల్ అవ్వద్దు, మీరు వచ్చేసి కూర్చోవాలి, అక్కడ కూర్చో. ఏంట్రా బాబు, అందరితో పాటు నువ్వు వాక్యం ఏంటి? అర్థం ఎందుకు ఎవడెట్టంటున్నాడు? ఎవరెలా తీసుకుంటున్నారు? తప్ప కాదు. పరిశీలన వ్యక్తి ఏంటంటే సెపరేట్ బెంచ్ కావాలి, సెపరేట్ కేటగిరీ కావాలి, సెపరేట్ విధానం కావాలి. హల్లెలూయా. జస్ట్ ఎవరో పేరు కావాలి, సెపరేట్, అంత సెపరేట్ చూడాలి, లేకపోతే వాళ్ళు డైజెస్ట్ అవ్వలేరు. ఏసీ అంటున్నాడు, మీరు బోధకులు. ఇప్పుడు ఈ స్టోరీ చెప్పలేదు కదా, పాస్టర్ని పిలిస్తే అందరూ చూస్తున్నారంటే పాస్టర్ అని చెప్పారు. అక్కడి నుంచి గావు కేకలేతారంట పాస్టర్, ఎవడరా కలివేదరా, ఎవడు ఆడెవడు ఆడుతున్నాడు, ఏంట్రా ఆడెవడు అవుతున్నాడు అని చెప్పానంటే,
ఓ పక్కన ఆయన ఎందుకంటే ఎలా కలుగుతారంటే లేకపోతే దాన్ని బట్టి ఉత్త పాస్టర్ అంటాడు. ఆయన ఉత్త పాస్టర్ కాదంట, ముందు ఇంత బార్ ఉందంట, నోరు తిరగని అన్నీ 22, 22, 32, 62, డాక్టరు, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, ఎండిహెచ్, ఎంబీహెచ్ 100 ఉన్నాయంట. అవన్నీ ఒక అరగంట చెప్పి ఆయన పిలవాలంట, అప్పుడు వస్తాడంట స్టేజ్ మీదకి. ఈయన అలా అన్నాడని క్షమించండి డాక్టర్ అబ్రహాం గారిని పిలుస్తున్నా అన్నాడంట. డాక్టర్ అన్న శాంతించలా, రెవరెంట్ డాక్టర్ అన్నాడంట, శాంతించలా. మొత్తం అది ఆ కార్డు పట్టురంటారు అని చెప్పి నా కార్డు పట్టుకు చదివే దాకా ఈ పాస్టర్ గారు పోన కూర్చొని ఉడికిపోతున్నారంట. ఏం పాపం, పాస్టర్ అంటే సరిపోదు ఇవాళ మొత్తం చెప్పాలండి. కొంతమందికి నిన్ను చూసా, కొంతమందికి ఏం అక్కర్లా, సేవకులు వచ్చారు వాక్యం చెప్తారంటే వాళ్ళు మైక్ తీసి చెప్పేస్తారు. కొంతమందికి అట్లా కాదు, మొత్తం వాళ్ళ గురించి దాదాపు 10 సంఘాల్లో స్థాపించిన, నాయకత్వం వహిస్తున్న, 25 ఏళ్ళ అనుభవం కలిగి ఉన్న, మొత్తం చెప్పాలి. అప్పుడు దర్జాగా వచ్చి అంటాడు. అది పరిసేయుడే. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. పరిసేయుడే. ఇంకా ఈ రోజుకి తమను మీటింగ్స్కి పిలిస్తే కనీసం తమ ఫోటో కూడా వెయ్యొద్దని చెప్పి వాక్యం చెప్పడానికి వచ్చి వెళ్ళిపోయి సాగుతున్నారు. మీకు తెలుసా? కొంతమంది డిమాండ్ ఎలా ఉంటుంది తెలుసా? నా ఫోటో ఎక్కడ వేస్తారు, మీరు డిజైన్ చేసిన పోస్టర్లో నా ఫోటో ఏ ప్లేస్లో వేస్తారు, ఎవరి పక్కన వేస్తారు, నాదే మెయిన్గా వచ్చేలాగా వేస్తేనే మీకు డేట్ ఇస్తారంటాడు. ఇదేం మాయరా బోరనా, తెలుసా మీకు ఇవన్నీ? బయట ఆ ఫోటోని కార్నర్లో పెట్టి హైలైట్ చేసి చూపించి ఆ కింద అన్ని 22, 32 కనిపించేలాగా చేస్తే ఆ పోస్టర్ ఆయనకి శాంపుల్ పెడితే కానీ ఆయన డేట్ ఇవ్వడు. మేము ఇలా వేస్తామండి అని చెప్తే తప్ప, లేకపోతే డేట్ ఇవ్వడు. హల్లెలూయా. ఇప్పుడు వంట కోటానికి పిలిచామనుకోండి, మర్యాద కొద్దీ మనం అడగాలి, అయ్యా మీరు ఏం తింటారు చెప్పండి, ఏం తింటారు చెప్పండి. ఒకరోజు నేను ఒక ఆయన పిలిచా, నేనే పిలిచా, నేనే కోటను చూసి నేనే పంపించా. ఆయన ఫోన్ చేసినప్పుడు నా కండిషన్ తెలుసా అన్నాడు. ఆ కండిషన్స్ ఏంటో అంతకుముందు కూటమి పెట్టించినందుకు నేను కనుక్కున్నా. రాత్రికో నాటుకోడి కావాలి, 1 డజన్ గుడ్లు కావాలి, 1/2 డజన్ గుడ్లు, 1/2 లీటర్ పాలు కావాలి. కరెక్ట్గా గుర్తులేవులే కానీ, అవునా అండి, ఎన్నియా ఓ లిస్ట్ ఉందన్నమాట. మొత్తం చెప్పాడు. దేంట్రా బాబు ఎన్నటి తింటారు అంటే మొత్తం పిప్పి తినేసాడు. తిన్నాక స్టేజ్ మళ్ళీ తినకముందు వాక్యం అయిపోయింది కదా, తినకముందే మొత్తం పొడుకునే ముందు కోడిగుడ్లు అంట, పాలంట. ఏమండి ఇవన్నీ నేను ముందే కనుక్కున్నా, నాకు ముందే చెప్పాడు ఒక ఆయన, ఇంత అమౌంట్ ఇవ్వాలి, అమౌంట్ ఏం పక్కా ఫిక్స్, ఇంత అమౌంట్ ఇవ్వాలి, మన స్తోమత సంబంధం లేదు, ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఈ ఐటెం పెట్టాలి. నేను ఫోన్ చేశా, మొహమాటానికి కూడా ఏం లేదు, నా కండిషన్స్ కనుక్కున్నారా తెలుసా మీకు? తెలుసండి నేను 2 చెప్పా. మీకు నాటుకోడి ఏదో అన్నారంటే నేను 2 చెప్తే ఆయన ఇంకో 2 యాడ్ చేశాడు. ఈ చెప్పలేదు మీకు అంటున్నాను. నేనేమంటానంటే ఇక్కడ వారి యొక్క స్థితి, ఇప్పుడు మనం కనుక్కునేది వేరండి. అయ్యా మీరు భోజనం చేస్తారా, టిఫిన్ చేస్తారా, ఏమన్నా చేస్తారా అని అంటే ఏదో ఒకటి చేయండి అండి పర్లేదంటే నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన చికెన్ తింటాం. ఆయన ఎక్కడా తింటాం చికెన్, ఫస్ట్ నుంచి తింటాం. ఒకసారి 2 సార్లు పిలిచాం, నార్మల్గా అందరితో పాటు చికెన్ వండాం, చికెన్ ఎత్తి తింటలా, గుర్తుపెట్టుకున్నాం మేమే. ఇంకొకసారి పిలిచాం, అసలు ఆయన భోజనం కండిషన్ ఏం చెప్పాలా, సపరేట్గా కొంచెం మటన్ కూర, కొంచెం ఫిష్ తెచ్చాం. ఎందుకంటే తినడు కదా పాపం, ఆయన ఏం డిమాండ్ చేయడు, ఆయన తినడం అంతే. చికెన్ వేస్తాం తొందరపడి ఒకరోజు, నేను చికెన్ తిన్నాను బాబు, ఏదేసినా తింటా, పచ్చడి సాంబారు వేసుకుని తినేసి వెళ్ళిపోయాడు. కండిషన్స్ అని చెప్పాల. సెకండ్ టైం పిలిచాం, గుర్తుపెట్టుకుని ఆయన చికెన్ తినడం ఎందుకు వచ్చింది కూడా, ఒక చేప ఒక మటన్. నేను అంటున్నాను ఇలా ఉంటారండి కొంతమంది. పేరు కావాలి, ఘనత కావాలి, విందుల్లో సపరేషన్ కావాలి, పిలుపు సపరేట్గా ఉండాలి. ఏమైనా ఉన్నాయా? సంఘంలో నాకు విలువ ఇవ్వాలి, నా పేరు తేవాలి, నా గుర్తింపు చెప్పాలి. లేకపోతే మీరు గొప్పోళ్ళండి,
ఉంటే మార్చుకోండి. అది పరిశీలన విధానం, అది పరిశీలన భక్తి. లేకపోతే మీరు గొప్పోళ్ళే. ఇలాంటి రోగం ఎక్కడైనా అంటిద్దేమో అని చెప్పి నేను ఎప్పుడు స్టేజ్కి దూరంగా ఉంటాను. నాకు బహు గర్వం అండి ఫస్ట్ నుంచి. ఒకసారి దీనికన్నా అలవాటు పడడం తొందరగా మానుకోలేదు. నన్ను ఒకసారి స్టేజ్ ఎక్కించి మంచిగా ప్రార్థన చేశాడు, మంచిగా ఆరాధన చేశాడు అని చెప్పాను. అని రెండోసారి ఇవ్వకపోతే నేను రచరచ చేసేస్తానేమో, ఏమో నా బుద్ధి మంచిది కాదు అని నేను మ్యాక్సిమం స్టేజ్కి దూరంగా ఉంటాను. మెయిన్ అట్లన్నింటిలో ఎడంగా ఉంటాను, ప్రయత్నం చేస్తాను. మీరు అందరూ అర్థం చేసుకోలేరు, మీరు ఏదో అనుకుంటారు. నా భయంలో నా రిస్ట్రిక్షన్స్ నాకున్నాయి. స్టేజ్కి పాట పాడతాం భయమా, ఆరాధన చేస్తాం భయమా, ఆ చేసి నాకు వచ్చి అప్రిసియేషన్ తీసుకుంటాం భయం. ఆ చేసి నాకు బాగా చేసేవనో, బాగా పాడేవనో, బాగా ఒకసారి అంటే దానికి అలవాటు పడితే వచ్చిందే గొర్రె. మళ్ళీ నేనే స్టేజ్ ఎక్కాలి, మళ్ళీ నేనే పాట పాడాలి. ఇక నడిపింపుతో సంబంధం ఉండదు. సేవకుని నడిపింపు ఒక్కోసారి ఒక్కోలాగా ఉండొచ్చు. వాళ్ళు నీతో పాటేస్తారు, రేపు నీతో పాటేస్తే, వాళ్ళు నీకు ప్రార్థిస్తారు, రేపు నీకు ప్రార్థిస్తా. ఎప్పుడు ఒకళ్ళకే పోదంటే నడిపింపు మీద ఆధారపడి ఉంటుంది కదా. ఎందుకు వచ్చిన గొడవరా అని చెప్పింది అసలు ఆ స్టేజ్ పరిస్థితుల్లోనే ఉంటాకి ఇష్టపడి. ఎందుకు వచ్చిన గొడవ అండి మనకి? ఏదన్నా సాతాన్ గాడు గర్వం తెచ్చాడు అనుకో, ఆయన ప్రార్థన చూడు, నీ ప్రార్థన చూడు, మీకు తెలియదు నాకు ఉంటుంది. అవన్నీ నేను ఎన్నో ఫైటింగ్లు చేసి ఉన్నాయి ఇటు విషయాల్లో. వాడి ప్రార్థన చూడు, నీ ప్రార్థన చూడు, వాడి పాట చూడు, నీ పాట చూడు, ఎన్నో పడ్డాయి ఇలాంటివన్నీ. పడి ఇంకా పడకూడదని ఆగా. 3 రోజులు ఉపవాసం పెట్టారు కంకిపాడులో. మనం 3 సంఘాలు తిప్పి కూడా 80 మంది ఉండరు. నాకు మొత్తం ఇక్కడ నోట్ చేసుకున్నా. అయ్యగారు తవ్వంగా టక్కున అందుకున్నా. మొత్తం 80 పేర్లు పెట్టి ప్రార్థన చేసి ఒక్కడిని తీసుకోవట్లా. తెల్లారులేసి అయ్యగారు ఏమంటారు, రాత్రి బాబీ అసలు ఎట్టా ప్రార్థన చేసి, నాకు కూడా గుర్తులేవు ఆ పేర్లు అన్నీ పెట్టి ప్రార్థన చేశారంటే. ఆకాశంలో ఉన్న ఇవన్నీ నేను పడి ఉండి కొంచెం జాగ్రత్తగా ఉంటా. హల్లెలూయా. ఎక్కడ పరిచయలాగా అయిపోతామో, ఎక్కడ స్టేజీకి అలవాటు పడిపోతామో, ఎక్కడ కుర్చీకి అలవాటు పడిపోతామో, ఎందుకు వచ్చిన కొడరా అనిపించింది ఆ మనసుకి. స్తోత్రం చెప్పు. మనమైతే ఈ 5 విషయాల్లో జాగ్రత్త పడదాం, సరి చూసుకుందాం, సరి చేసుకుందాం. ఏంటి 5 విషయాలు? చేసింది చెప్పగలుగుతాం, చెప్పి చేయకుండా ఉండొద్దు. మనం చేసే భక్తిని మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. మనుషులు కనబడాలని కాదు, కానీ దేవుడే చూస్తున్నట్లుగా మనం భక్తి చేద్దాం. వస్త్రధారంలో భక్తి ఉందనుకుని, ఆచారంలో భక్తి ఉందనుకుని కాక, మన అంతరంగంలో నిజమైన భక్తి చేయడానికి ప్రయాసపడతాం. హల్లెలూయా. ఇంకేమంట? భారమైన బరువులు, ఈ భారమైన బరువులు మోయొద్దండి. దేవుని ఆత్మ సంబంధమైన నడిపింపులో ఉంటానికి ప్రయత్నం చేయండి. దేవుడు కనికరం జాలి కలిగి, మనుషులు కాదు. కనికరం జాలి దేవుడికి ఉంది కానీ మనుషులకు లేదు. ఎక్కడ లేనన్ని మోపుతారు, చేయబోతే అయిపోతూ ఉంటారు. ఏమవో వాక్యాన్ని చూసుకో, నేర్చుకో. ఆఖరిది ఈ పేరు, ఘనత, గొప్ప, విందు ఇవన్నీ కోరుకుంటారు పరిశీలు, మనం కోరుకోవద్దు. ప్రత్యేకించబడదాం, సరి చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఒకరు ప్రార్థన చేయండి.